చైతన్య రథం వీక్షకులకు అభిమానులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. స్వర్ణాంధ్ర సాకారానికి 2047 విజన్ సాధనకు సరికొత్త మార్గాలు. జిల్లా నియోజకవర్గ కార్యాలయాల ఏర్పాటుతో కొత్త చరిత్ర. ఒక్కొక్క కార్యాలయ నిర్వహణకు 10 లక్షల కేటాయింపు. యూనిట్లను వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. క్వాంటమ్ వ్యాలీ ఓ స్పెషల్ కావాలి. సిలికాన్ వ్యాలీలా ప్రత్యేకతను సంతరించుకోవాలి. ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్పై సీఎం చంద్రబాబు సమీక్ష. 30న క్వాంటమ్ మిషన్పై విజయవాడలో సమీక్ష వర్క్షాప్. ఐటీ రంగ నిపుణులందరి నుంచి సలహాలు స్వీకరణ. క్వాంటమ్ వ్యాలీ ఏకోసిస్టమ్ ఏర్పాటుపై అభిప్రాయాల సేకరణ. బదిలీలో ఎస్టీజీలకు మాన్యువల్ కౌన్సిలింగ్. మంత్రి లోకేష్ కీలక ప్రకటన. ప్రాంతాలు కుల మతాల మధ్య విభేదాలకు వైసీపీ కుట్ర. నేతలు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం. వైసీపీ దుష్ప్రచారాలను తిప్పుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. జూలై 1 నుంచి గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధిని వివరించాలి. పార్వతీపురం నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ సమావేశంలో నారా లోకేష్ ఉద్ఘాటన. కుటుంబ విలువలు, సామాజిక విలువలు, రాజకీయ విలువలు అన్నీ దిగజార్చారు. తండ్రి మాటను తుంగలో తొక్కి తల్లి చెల్లిని మోసం చేసి కుటుంబ విలువలు పతనం చేశారు. ఎత్తుకొని పెంచిన చిన్నాన్నని నరికి చంపి నరహంతకులను రక్షిస్తూ రక్త సంబంధాలని పతనం చేశాడు. కుల మత ప్రాంతీయ విద్వేషాలతో సామాజిక విలువలు పతనం చేస్తున్నారు. మితిమీరిన లూటీలు, నేరాలతో రాజకీయ విలువలు పతనం చేశారు. రోడ్లను పరిగెత్తించండి. శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం సాగాలి. అన్ని క్లియరెన్స్లు జూలై నాటికి పూర్తి కావాలి. ఈ ఏడాది 140,000 కిలోమీటర్ల రోడ్లు, జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి కావాలి. రహదారుల అభివృద్ధి సమీక్షలో చంద్రబాబు ఉద్ఘాటన. జిల్లా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ఏర్పాటుతో స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయం లేదని, ఇప్పుడు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటుతో ఆ లోటు తీరిందని ముఖ్యమంత్రి అన్నారు. కార్యాలయం ఏర్పాటుతో పాటు 9 మందితో టీం కూడా ఇస్తున్నామని, ఒక విజన్ అమలును తర్వాత స్థాయికి తీసుకువెళ్లాల్సింది మీరేనని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మెల్యేలకు ఇది మంచి అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలను భాగస్వాములు చేయాల్సిందిగా సూచించారు. సచివాలయం నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులతో విజన్ అమలుపై చర్చించారు. జిల్లా నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని, ఒక్కో కార్యాలయ నిర్వహణకు 10 లక్షలు అందిస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ యూనిట్కు ఎమ్మెల్యే అధ్యక్షుడిగా ఉంటారు. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ కార్యనిర్వహణ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మున్సిపాలిటీ, నగర పంచాయతీ చైర్మన్, ఆర్డీఓ, సబ్ కలెక్టర్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఎంపీడీఓ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ప్రతి నియోజకవర్గంలో ఇందుకోసం కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యాలయాలు నియోజకవర్గ ఎమ్మెల్యే 1, జిల్లా నోడల్ ఆఫీసర్ 1, అకడేషన్ 1, యువ ప్రొఫెషనల్ 1, విజన్ స్టాఫ్ 5, ఇలా 9 మంది టీంతో పనిచేస్తారని సీఎం చంద్రబాబు వివరించారు. అధికారం వచ్చిన ఏడాదిలోపే విజన్ రూపొందించుకున్నాం. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు అయ్యే నాటికి ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 తీసుకొస్తే, దానికి అనుబంధంగా రాష్ట్రంలో 2047 తీసుకొచ్చాం. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇటీవల అవతరించింది. వచ్చే 2 ఏళ్లలో 3వ స్థానానికి చేరుకుంటాం. ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం భారతీయులు ఆర్జిస్తున్నారు. అందులో 30% పైనే తెలుగువారు ఉన్నారు. ఇది కొనసాగించి మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాల్సి ఉంది అన్నారు ముఖ్యమంత్రి. పేదరికం లేని సమాజం, ఉద్యోగ కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్, ఇలా 10 ప్రధాన సూత్రాలతో కార్యాచరణ నిర్దేశించుకున్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు. అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 400కు పైగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. వచ్చే 2 నెలల్లో మొత్తం ప్రభుత్వ సేవల్ని మన మిత్రతో పొందవచ్చు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ సచివాలయ స్థాయిలో విజన్ అమలు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ హెల్తీ, వెల్తీ, హ్యాపీ రాష్ట్రంగా ఉండాలనేదే మన అంతిమ లక్ష్యం. రాష్ట్రంతో పాటు 26 జిల్లాలకు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సిద్ధం చేశాం. విజన్ యాక్షన్ ప్లాన్ పర్యవేక్షణ, అమలుకు ప్లానింగ్ విభాగం, జిఐడి, ఐటీఈసి, ఆర్టీజీఎస్, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, ఫైనాన్స్,
ఐఎన్పిఆర్ సిఎంఓ కలిసి పనిచేస్తున్నాయి. 26 జిల్లాలకు గాను 5 ఏళ్ల రోడ్ మ్యాప్ రూపొందించాం. లక్ష్యాలను సాధించడం కోసం యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. స్వర్ణాంధ్ర విజన్ 2047తో పాటు ఈ 4 ఏళ్లలో ఏం చేస్తామనేది ప్లాన్ చేసుకోవాలి. అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందేలా చూస్తున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలు లక్ష్యంగా దత్తత తీసుకోవాలి. ప్రధానంగా 10 రంగాల అభివృద్ధి: వ్యవసాయం, పాడి, మత్స్య, హార్టికల్చర్ రంగాలు, పరిశ్రమలు, వాణిజ్యం, లాజిస్టిక్స్, సేవల రంగం మరియు ఐటీ, ఆరోగ్యం, వైద్య సౌకర్యాలు, విద్య మరియు నైపుణ్యాభివృద్ధి, పర్యావరణం, సహజ వనరుల పరిరక్షణ, మౌలిక వసతులు, రోడ్లు, నీటి పథకాలు, ఇళ్ళు, పట్టణాభివృద్ధి మరియు గ్రామీణాభివృద్ధి, పాలనా సామర్థ్యం, డిజిటల్ గవర్నెన్స్, ఇలా 10 రంగాలను ప్రధానంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. ఏడాదిలోనే ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అన్ని వ్యవస్థలను గాడిన పెడుతున్నాం. గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 78 ప్రాజెక్టులను పునరుద్ధరించాం. పరిశ్రమలు పెట్టాలంటే భయపడిన పెట్టుబడిదారులు ధైర్యం నింపుతున్నాం. సమస్యలు ఉన్న ప్రజలకు ఏడాదిలోనే ఒక నమ్మకాన్ని ఇచ్చాం. కేంద్ర సాయాన్ని తీసుకుంటున్నాం. మరింత కష్టపడాల్సి ఉంది. మనకున్న నిధులన్నీ సమీకరించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. 15% వృద్ధి సాధించాలి. దీనికి నిర్దిష్టమైన ప్రణాళికలు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, త్వరలో నిర్మించ తలపెట్టిన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ, వన్యప్రాణ క్లియరెన్స్లు జూలై నెలాఖరుకు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు. అటవీ ప్రాంతాల్లో రాత్రిపూట కూడా పనులు జరిగేలా అవసరమైన అనుమతులు ఇవ్వాలన్నారు. 24 గంటల పనులు జరిగితే త్వరగా ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయని సీఎం చంద్రబాబు సూచించారు. 76,856 కోట్లతో 144 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామంటూ రాష్ట్రం మొత్తం 8,744 కిలోమీటర్ల వరకు రహదారులు ఉండగా వీటిలో 4,406 కిలోమీటర్ల మేర ఎన్హెచ్ఏఐ రహదారులు, పిఐయు, ఎంఓఐఆర్టీహెచ్ పరిధిలో 641 కిలోమీటర్ల రహదారులు, అలాగే ఎన్హెచ్ఆర్ఎండ్బి కింద 3,697 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్హెచ్ఏఐ ఎంఆర్టీహెచ్ కింద 76,856 కోట్లతో 144 ప్రాజెక్టులకు చెందిన 3,483 కిలోమీటర్ల వరకు రహదారి నిర్మాణంలో ఉన్నాయి. మరికొన్నింటి త్వరలో చేపట్టనున్నారు. వీటిలో ఎన్హెచ్ఐఏ కింద 1,392 కిలోమీటర్ల రహదారులు, 2,091 కిలోమీటర్ ఎంఓఆర్టీహెచ్ రహదారులు ఉన్నాయి. ఇందులో ఈ ఏడాది 20,067 కోట్ల విలువైన 1,040 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి లక్ష్యం నిర్దేశించారు. 13 ఉమ్మడి జిల్లాల్లో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బెంగళూరు, కడప, విజయవాడ రహదారి 2026 జూన్ నాటికి అందుబాటులోకి తేవాలని సీఎం పేర్కొన్నారు. అనుమతుల విషయంలో ఎక్కడా అలసత్వం, జాప్యం కూడదని ఆయా ప్రాజెక్టులపై అధికారులు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎదురైన సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించుకుని పనులు చేయాలని సీఎం సూచించారు. గుంతలు లేని రహదారుల కోసం గత ఏడాది నవంబర్లో 860 కోట్లతో ముఖ్యమంత్రి ప్రారంభించిన పనులు 97% జూన్ 6 నాటికి పూర్తయ్యాయి. 19,475 కిలోమీటర్ల మేర రహదారుల్లో గుంతలన్నీ పూడ్చి మరమ్మతులు నిర్వహించారు. మిగిలిన రహదారుల మరమ్మతులు జూలై 31 నాటికి పూర్తి కానున్నాయి. సిలికాన్ వ్యాలీల అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఒక ప్రత్యేక గుర్తింపు పొందాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. క్వాంటమ్ టెక్నాలజీ ఏఐకి ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్ దారి చూపాలని సీఎం అన్నారు. ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ రంగ నిపుణులతో సమీక్ష చేశారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఎకోసిస్టమ్ ఏర్పాటుపై అభిప్రాయాలు తీసుకున్నారు. సమీక్షలో అధికారులు ప్రజెంటేషన్ ద్వారా ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్ అజెండాను, కార్యాచరణను వివరించారు. క్వాంటమ్ ఇన్నోవేషన్ హబ్గా రాష్ట్రాన్ని నిలపడం, జాతీయ క్వాంటమ్ మిషన్లో భాగస్వామ్యం కావడం, నాలెడ్జ్ ఎకానమీని బలోపేతం చేయడం, ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్ విజన్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్ డివైజులపై ప్రధానంగా దృష్టి పెడతారు. క్వాంటమ్ మిషన్కు ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు. ఇంకా ఐటీ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐటీ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, మిషన్ డైరెక్టర్, నిపుణుల కమిటీ మిషన్లో భాగస్వాములుగా ఉంటారు. 2025-27 మొదటి దశగా, 2027-2030 రెండో దశగా చేపడతారు. మొదటి దశలో మౌలిక వసతుల కల్పన, ఎడ్యుకేషన్, రీసెర్చ్, పైలట్ ప్రోగ్రాములు, రెండవ దశలో గ్లోబల్ లీడర్షిప్గా ఏపీ ఎదగడం, వాణిజ్యం, ఎగుమతి సామర్థ్యం పెంపొందించుకోవడం వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఈ మిషన్కి వచ్చే 5 ఏళ్లలో 4,000 కోట్ల ఖర్చు కానుందని అధికారులు అంచనా వేశారు.
క్వాంటం ఆధారిత పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెలకొల్పడంలో ఏపీ పైలట్ రాష్ట్రంగా వ్యవహరిస్తోంది. త్వరలోనే ఈ క్వాంటం మిషన్ కోసం డైరెక్టర్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ స్టేట్ క్వాంటం మిషన్కు ఐబీఎం సారథ్యం వహిస్తుంది. ఈ నెలలో జరిగే క్వాంటం మిషన్ వర్క్షాప్నకు ఐటీ, ఫార్మా, ఆగ్రో, హెల్త్, యూనివర్సిటీలు, కాలేజీలు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు, ఇన్నోవేటర్లను ఆహ్వానించనున్నారు.